ఇక మొదట్లో అవని ఒక లాయర్ని కలిసి కొన్ని పేపర్స్ మీద సిగ్నేచర్ చేస్తూ ఉంటుంది. కోర్టులో కేసు ఫైనల్ స్టేజ్కి వచ్చిందని, అవనికి న్యాయం జరగడం పక్కా అని లాయర్ గట్టిగా చెప్తాడు. కుటుంబం ఆశలు అనాథలుగా కోర్టు వరకు రాకుండా ఉంటే మనది కోర్టు మెట్టు ఎక్కితే ఇక మన చేతుల్లో ఏమీ ఉండదు అని కొంచెం డెప్త్గా డైలాగ్ చెప్తూ ఉంటారు. ఇంకో పక్క మాయ స్టేషన్ నుంచి బెయిల్ మీద బయటికి వచ్చింది. నేను మొత్తం మారిపోయాను అని అందరి ముందు యాక్టింగ్ చేస్తూ ఉంటుంది. కానీ మన అవని మాత్రం మాయని అస్సలు నమ్మదు. అవని ఆఫీస్కి వెళ్ళి మాయ ముందే నేను ఈ జాబ్కి రిజైన్ చేస్తున్నాను అని గట్టిగా చెప్పేస్తుంది. ఒకే వారాల్లో రెండు కథలు ఉండలేవు కదా, ఒకటి ఆఫీస్లో మనిద్దరం ఉండలేము, మీ దగ్గర జీతం తీసుకుంటే మీకే ఎదురు వెళ్తా, నాకు ఇష్టం లేదు అని రిజిగ్నేషన్ లెటర్ ఇచ్చేస్తూ ఉంటుంది. అవని రిజిగ్నేషన్ ఇస్తుంటే మాయ వాళ్ళ నాన్న ఎంట్రీ ఇచ్చి లెటర్ ఆపుతాడు. నువ్వు రిజైన్ చేయడానికి వీలు లేదు అంటూ ఉంటాడు. ఎందుకు అంటే అవనికి ఇంకా కంపెనీకి మధ్య 2 సంవత్సరాలు అగ్రిమెంట్ ఉందని గుర్తు చేస్తాడు. అవని స్టార్ట్ చేసిన ప్రాజెక్ట్స్ తన టీమ్ పరిస్థితి ఏమవుతుంది అని క్వశ్చన్ చేస్తూ ఉంటాడు. మన నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో అనేది చూద్దాం. థ్యాంక్ యూ.